ఉన్నట్టుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అందుకని లేకపోతే షర్మిల అట్లా తప్పు చేస్తుంటే వీళ్ళు చేయొచ్చు కదా, ఏందమ్మా అది అట్లా అని చెప్పేసి. అసలు ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఏంటి, నువ్వు పెద్ద దాంట్లో పోటీ చేస్తావు, వైసీపీ అంతు చూస్తావన్నారు కదా. వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టచ్చు, అందులో పులివెందుల సొంత ఊరు కాబట్టి కూర్చుంటే అసలు ఏంటనేది తెలిసేది కదా ఆవిడ. ఎందుకు చేయట్లేదు, లేదా ఆవిడ అడగచ్చు కదా తెలుగుదేశం మీరు డ్రాప్ అవ్వండి మేము ఇద్దరం చూసుకుంటామని. అదేంటో తెలియదు కదా ఎవరు సత్తా ఏంటనేది, అన్న ఒక చెల్లెలని. అంటే మొన్న ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏదో వేశారు కదా సార్, 24 మెంబర్లతో పెట్టి మొత్తం మాణిక్యం ఠాగూర్ ఈమె అందరూ కలిసి, అది ఏమన్నా ఇంకేమన్నా అట్లేం లేదు. ఆవిడికి అంటే ఆవిడికి అవన్నీ కూడా ఓ రకంగా ఉత్తుత్తి కమిటీలు, అవి దేనికి పనికి వచ్చేగా జడ్చేదిగా. తెలంగాణలో అంటే తెలంగాణలో కూడా రేవంత్ని ఇబ్బంది పెట్టకుండా మిగతా వాళ్ళకి పదవులు ఇస్తున్నారు అంతే, అంత మించి ఏం లేదు. అసంతృప్తి వాళ్ళని చల్లార్చడానికి ఆవిడ పేరు ఏదో మీనాక్షి నటరాజన్ కూర్చుని కాసేపు కబుర్లు చెప్తా ఉంటారు, టీలు ఇప్పించి టీ తాగడం. ఎవరైతే అసంతృప్తి ఉందంటే మనం అర్జెంటుగా పదండి వాకింగ్కి వెళ్దామని చెప్పి పాదయాత్రని తీసుకెళ్తుంటారు అనమాట, లేకపోతే టీ యాత్రలను తీసుకెళ్తుంటారు. తద్వారా రేవంత్ వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి అధినాయకత్వం ఒక పావును వాడుతుంది ప్రతి చోట కూడా. కాంగ్రెస్ ఇప్పుడు ఒక ఫార్ములా, ఇదివరకు ఏంటంటే 2-3 గ్రూపులు క్రియేట్ చేసి ఆ గ్రూపుల మధ్య గొడవ పెట్టి చలిగాచుకునేది అధినాయకత్వం. ఇప్పుడు అట్లా కాదు, ఒక్కొక్క నాయకుడిని ఎస్టాబ్లిష్ చేస్తూ వాళ్ళకి అసమ్మతి వర్గం ఏదైతే ఉంటుందో అసమ్మతి వర్గాన్ని యొక్క ఆగ్రహాన్ని చల్లారుస్తున్నట్టు నటించే విధంగా కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కథ నడుపుతుంది. హిమాచల్ ప్రదేశ్లో కూడా రాహుల్ గాంధీ ఫార్ములా ఎట్లా ఉందంటే